చక్కటి ఆకుకూర మన మెంతికూర అనమాట. ఎట్లొచ్చిందో చూడు. ఒక ఇన్ని మెంతులు వేస్తే ఇంత చిన్న డబ్బాలో చక్కటి మెంతెం కూర గిట మనము పెంచుకోవచ్చు. ఈ మెంతుకూర ఈజీగా పెరిగే మెంతుకూర. ఇంకోటి ఇప్పుడు అనువైన టైం అనమాట ఈ మెంతెం కూర గిట. మన కొత్తిమీర, మెంతెం కూర ప్రతి ఒక్క ఆకుకూరకి అనువైన టైము. ప్రతి కూరలలో వేసుకోవచ్చు. క్యాబేజీలో, చిక్కుడుగాయలో ఈ మెంతెం కూర కూడా. ఇప్పుడు మనం ఈ మెంతెం కూర అంతా వీకేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మట్టి ఉంది కదా, ఇట్లా మొత్తము లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని ఒక 4-5 రోజులు దీన్ని ఇట్లానే వదిలేసేయాలన్నమాట. అంటే పొలం దున్నడం అనమాట. ఇట్లా పొలాన్ని దున్ని ఒక పక్కన ఎండలో పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో ఇప్పుడు మెంతాలు వేసినాం కదా, మళ్ళీ ఇందులో ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకుంటే ఇప్పుడు మనం కొత్తిమీర ఎట్లా హార్వెస్ట్ చేసుకున్నామో ఆ విధంగా మళ్ళీ కొత్తిమీర